జై శ్రీరామ్. గిద్దేనానే ఈ లైట్లు పనిచేయరు. ఈ లైట్లకు కళ్ళ నీళ్ళు గారినాయి అనుకో, మళ్ళీ టీవీలలో ఏమొస్తుంది? కంట తడి పెట్టిన బండి సంజయ్ వస్తుంది. నేను కంట పచ్చడి పెడతారా జర రాయకూరే కంపల్సరీ ఉన్నారా? భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరు చేతి ఒక్కసారి స్వామీజీకి దండం పెట్టాలో, స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవాలి అందరు. బండి సంజయ్ మీ కళ్ళ ముందు కనబడుతుంటే ఈ స్వామీజీ యొక్క మంగళ శాస్త్రంతో కనబడుతుంది మీ మధ్య. నా గురువు, నా దైవం మొత్తం కూడా స్వామీజీ. అందుకే మీ అందరికీ ఆశీర్వాదం వేయడానికి ఇలా స్వామీజీ మన ముందుకు వచ్చారు. వారి పాదాలకు సాష్టాంగ ప్రణాళిక ఉపయోగిస్తూ జోష్ ఉంది కదా, కొంచెం బాధలు రేనా గట్టి ఎప్పుడు గిట్లా గట్ల గిట్ట అంటారు. ఇప్పుడు జై శ్రీరామ్ అని గట్టిగా అనాలి అంటారా? ఏడికి నవడాలి? పశ్చిమ బెంగాల్కి నవడాలి. అంటే కార్యకర్త చాలామంది బలైపోయారు కదన్న, వాళ్ళ కుటుంబ సభ్యులకి నవడాలి, గట్ల అనాలి అన్నారా? నెక్స్ట్ ఇక్కడ మనదే. నిన్న మీటింగ్ వచ్చారు కదా, ఎట్లున్నది మీటింగ్? ఎట్లున్నది? అప్పుడు అందుకే జోష్గా చెరియాల. ఇప్పుడు 2 చేతులు ఎత్తి జై శ్రీరామ్ అంటే మొత్తం కరీంనగర్ మొత్తం దద్దరు ఇల్లాలన్నా అన్నారా? దీనిలో ఒక్క విషయం ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే 10 సార్లు ఇస్తున్నారు, కొంత డూబ్లు వెళ్ళిపోతున్నారు. ఆ షాక్ ఇస్తున్నారు బాబు మెల్లగా. బాబు ఇక్కడ ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరు అడుగో. వస్తున్నా దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. బాబు దూరం ఉన్నానా ప్లీజ్, జల్దీ అంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంకొకటి దూరం ఉంటుంది. బాబు ఫోటోగ్రాఫర్ జరుగునా? నువ్వు ఎలక్ట్రీషియనేనా? ఓకేనా, చల్. అందరు 2 చేతులు పైకి ఎత్తారా? ఇంకా జెండాలు పైకి ఎత్తకూడదు ప్లీజ్, ఎందుకంటే మీడియాకి ఇబ్బంది వస్తున్నది. ఇక్కడ జెండాలు కింది పెట్టన్నా. ఎవరు జెండాలు అవుతుంది, ఆ జెండాలు కింది పెట్టు. అక్కడక్కడ జెండాలు, అక్కడ అందరూ మన మీడియా మిత్రులు చూస్తారు కదా, కొంచెం జెండాలు కింది చేతులు కూడా. ఓకే, 2 చేతులు పైకెత్తాలి, గట్టి ఇవ్వాలి. రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్.